అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మనకి వర్తిస్తే ఆ పథకాలకు సంబంధించిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో పడాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్పుకుందామండి. ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలైనటువంటి సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేయడం జరిగింది. రీసెంట్గా సంవత్సరానికి 3 సిలిండర్లు అనే పథకం కూడా అమలులో ఉందండి. లబ్ధిదారులకు ఆ అమౌంట్ అనేది వారి వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. మరొక పథకం సూపర్ సిక్స్లో భాగమైన 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకం అనేది అతి తొందరలోనే ప్రవేశపెట్టడం జరుగుతుందంటండి. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అలాగే స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇలా లబ్ధి చేకూరాలన్నా, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఏం చేస్తే వాళ్ళకి ఆ అకౌంట్లోకి అమౌంట్ వస్తుందో మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కొన్ని పల్లెటూరుల్లో ఒక పుకార్ అనేది మొదలైందండి. అదేమిటంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మనకు రావాలంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఆ అమౌంట్ అనేది వస్తుందని చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారండి. ఇలా అకౌంట్ ఓపెన్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఒక మనిషికి 200 రూపాయలు తీసుకుంటున్నారంటండి. ఇలా పోస్ట్ ఆఫీసే కాకుండా బ్యాంక్ అకౌంట్ ఉన్న అర్హులందరికీ కూడా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ రావాలంటే ఏం చేయాలో చెప్తానండి. మన బ్యాంక్ అకౌంట్ ఏమైతే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ లింక్ చేయమని చెప్పాలండి ఆ బ్యాంక్ వాళ్ళని. అలా లింక్ చేపిస్తే కనుక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మన అకౌంట్లోకి జమ అవుతుందండి. ఇది తెలియక చాలామంది బ్యాంక్లో అకౌంట్ ఉన్నా సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారండి. ఒకవేళ మనకి బ్యాంక్లో అకౌంట్ లేకపోతే ఇలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు మన దగ్గర 200 రూపాయలు తీసుకుని అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ చేసి మనకి అకౌంట్ ఇస్తారండి. ఈ విధంగా కూడా మనం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి తీసుకోవచ్చండి. ఇలా బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక పోస్ట్ ఆఫీసులో అకౌంట్ అనేది అవసరం లేదండి. ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. అది కూడా మంచిదే, పర్లేదు. మన బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో కూడా మనం ఆన్లైన్లో చూసుకోవచ్చండి. అది ఎలా చూసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళి మై ఆధార్ అని టైప్ చేయండి. ఇలా చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేస్తే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చూడండి, అది క్లిక్ చేయాలండి. అలా చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి ఆ పక్కన ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలండి. ఇలా ఎంటర్ చేస్తే కనుక ఆ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చూడండి, అది క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చండి మన ఆధార్కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యిందో ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ చూసారా బ్యాంక్ స్టేటస్ కాడ యాక్టివ్ అని ఉంది. యాక్టివ్ అంటే కనుక మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన
అమౌంట్ అనేది ఆ లింక్ అయిన బ్యాంక్‌కి వస్తాయండి. ఒకవేళ అక్కడ యాక్టివ్ ప్లేస్‌లో ఇనాక్టివ్ ఉంటే మీ బ్యాంక్‌కి వెళ్ళి అక్కడ ఎన్‌పిసిఐ లింక్ చేయమని చెప్తే వాళ్ళు లింక్ చేస్తారండి. అప్పటినుంచి ప్రభుత్వం సంబంధించిన పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది మీ అకౌంట్‌కి రావడం జరుగుతుందండి. ఇలా ప్రభుత్వ పథకానికి సంబంధించిన అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్‌కి రాకపోతే మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి ఎన్‌పిసిఐ లింక్ చేపించుకోండి. ఇలా చేపించుకుంటే గనక ప్రభుత్వ సంబంధించిన పథకాలకి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి రావడం జరుగుతుంది. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి.